హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆ శుభవార్త ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవస్థలో కీలక మార్పు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు ఎంపిక స్వేచ్ఛ లభించనుంది. ఇక ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవటం లేదా అక్రమంగా విక్రయిస్తున్నారన్న వాదన నడుస్తుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని జమ చేయనుంది. ఇక ఈ కొత్త విధానాన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహించారు. ఈ అనుభవం ఆధారంగా పూర్తి స్థాయి అమలుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ-రూపీ అనే డిజిటల్ వాచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నెంబరుకు ప్రతి నెల వాచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వాచర్తో రేషన్ దుకాణాల్లో బియ్యం, అలాగనే గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంకు ఖాతా ద్వారా నగదు కూడా రిడీమ్ చేసుకునే సదుపాయం అయితే ఉంటుంది. ఇక ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం నకిలీ రేషన్ కార్డులను తొలగించటం. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా 76,000కు పైగా డూప్లికేట్ కార్డులను గుర్తించారు. నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే బ్లాక్ మార్కెట్ వ్యవహారాలకు పూర్తిగా చెక్కు పడనుంది. లబ్ధిదారులకు నేరుగా కూడా ప్రయోజనం చేరే విధంగా ఈ మార్పు ఉండనుంది.